సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు దగ్గు మందు వాడుకుంటే ప్రమాదమా అనే అంశం గురించి తెలుసుకుందాం. పిల్లల దగ్గుకు కారణాన్ని కనిపెట్టి చికిత్స చేసినప్పుడే దగ్గు తగ్గుతుంది. పిల్లల్లో దగ్గుకు ఎన్నో కారణాలు ఉంటాయి. ఆస్తమా, ఎలర్జీ, సాధారణ దగ్గు, ఇలా కారణం ఏంటో కనుక్కోవలసిందే. అయితే ఎలాంటి దగ్గు కనిపించినా వెంటనే దగ్గు మందును కొని వాడుకోవడం మంచిది కాదు. దగ్గు రావడానికి గల కారణాన్ని, దగ్గు రకాన్ని తెలుసుకొని దాన్ని సరిచేసే విధంగా చికిత్స తీసుకోవాలి. దగ్గుతో పాటు ముక్కు నుంచి నీరు కారుతూ పిల్లికూతలు వినిపిస్తుంటే దానిని అలర్జీగా భావించి యాంటీ హిస్టమిన్లు, యాంటీ అలర్జిక్ మందులు వాడవలసి ఉంటుంది. వాటితో పాటు అలర్జీ కారకాలను గుర్తించి వాటికి దూరంగా ఉంచాలి. దగ్గుతో పాటు ఆయాసం ఉంటే ఆస్తమాగా భావించి అందుకు తగిన ఇన్హేలర్లు వాడవలసి ఉంటుంది. సాధారణ దగ్గు, జలుబు అయితే 3 నుంచి 5 రోజుల్లో అదే తగ్గిపోతుంది. ఆ సమయంలో హైడ్రేషన్, ఆవిరి పట్టడం సరిపోతాయి. ఆస్తమా దగ్గును నెబులైజేషన్తో తగ్గించవచ్చు. ఒక్కో రకం దగ్గుకు ఒక్కో రకం చికిత్స ఉంటుంది. అయితే మెడికల్ షాపుల్లో దొరికే దగ్గు మందుల్లో కాంబినేషన్ డ్రగ్స్ ఉంటాయి. కాబట్టి కొన్నిటిలో అలర్జీ నివారణలు, యాంటీ హిస్టమిన్లు ఉంటాయి. మరికొన్నిటిలో కోడిన్, హైడ్రాక్సీ కోడిన్ మందులు ఉంటాయి. వీటి వాడకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిషేధించింది. సిరప్స్లో ఉన్న ఔషధాల గురించి అవగాహన లేకుండా వాటిని కొని వాడేస్తుంటారు. కానీ అలా ఇష్టారాజ్యంగా వాడటం వల్ల పిల్లల్లో ఇన్ఫెక్షన్లకు రెసిస్టెన్స్ను పెంచిన వాళ్ళం అవుతాం. ఇది ప్రమాదకరం. కాబట్టి దగ్గుకు గల కారణాన్ని తెలుసుకుని వైద్యులు సూచించిన మేరకే మందులు వాడుకోవలసి ఉంటుంది. దగ్గు మూల కారణానికి తగిన చికిత్స చేయించుకోవలసి ఉంటుంది. ఈరోజు మనం దగ్గు మందులు వాడితే ప్రమాదమా అనే అంశం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.